పేరు శాంతి, స్టార్ డైరెక్టర్. ఇందులో కారు కూడా ఇచ్చేవాడిని నేను. ఓకే, ఈ కంపెనీ పేరు వెస్టేజ్. ఈ కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. మన కంపెనీలోని 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే, మీరు ఈ కంపెనీలోని జాయిన్ అయితే ఫ్రీగా ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఫ్రీ ఐడి పాస్వర్డ్. ఈ ఐడి పాస్వర్డ్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ అయినా ఏదైనా పెట్టి తీసుకోవచ్చు. ఓకేనా. తర్వాత బయట 100 రూపాయలు సామాన్లు కొనుక్కుంటే ఎంఆర్పి రేట్కి అంతే ఇస్తాడు కదా, అందుకే ఇస్తాడు. అదే మనం ఇక్కడ ఐడి పాస్వర్డ్ వేసుకొని డిస్ట్రిబ్యూటర్గా జాయిన్ అయితే మనకి 80 రూపీస్కి వస్తుంది డిపి ప్రైస్. డిస్ట్రిబ్యూటర్ అవుతాం అనమాట. బయట ఎంఆర్పి రేట్కి మనం కొంటాం అంటే కస్టమర్. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్గానే 80 కొనుక్కుంటే మనకి ఇక్కడంతా 20% ఫ్రీ ఇస్తున్నారన్నమాట. ఓకే, ప్రతి నెల మనం ఏంటంటే ప్రతి నెల ఇక్కడ మనం రీటైల్ ప్రాఫిట్ కింద సామాన్లు కొనుక్కోవడం వల్ల 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అలాగే మనం నెల మొదట్లోని స్టార్టింగ్ కొనుక్కోవడం వల్ల 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. అదే ప్రతి నెల రీపర్చేస్ ఆఫర్ కింద కొనుక్కోవడం వల్ల ఇంకో 10% డిస్కౌంట్ మనకి ఇస్తారు. అంటే ఎంత అయిందమ్మా ఇక్కడ 30% ఇస్తుంది కంపెనీ. అంటే ఇక్కడ 1000 రూపీస్ తెచ్చుకోవడం వల్ల మనకి 1300 సరుకులు ఫ్రీ వస్తుంది. 30% అంటే 300 ఫ్రీ సరుకులు వస్తాయి కదా, అదే 300 ఫ్రీ ఇస్తారు. ఇది మనం ఎప్పుడు కొనుక్కోవాలంటే 2 నుంచి 18 లోపు కొనుక్కోవాలి. కొనుక్కోవడం వల్ల 30% మేడం డిస్కౌంట్ వస్తుంది. సిఎన్సి అయితే 14 సిఎన్సి చెప్తాను. ఇప్పుడు 2 నుంచి 18 లోగా కొనుక్కుంటే 30% వస్తుందమ్మా. అదే 2 నుంచి మళ్ళీ సిఎన్సి ఆఫర్లో 2 నుంచి 14 లోపు కొనుక్కోవడం వల్ల దీనినే సిఎన్సి ఆఫర్ అంటారు. ఈ సిఎన్సి ఆఫర్ అంటే మనం ఒక టీవీ కొనుక్కోవడం వల్ల, ఒక టీవీ అంటే 32 రూపీస్కి ఒక టీవీ వస్తుంది. అలాగా 100 రూపీస్కి 3 టీవీస్ వస్తాయి, 3 టీవీస్. అలాగా 3000కి సామాన్లు పెట్టి కొనుక్కోవడం వల్ల 100 టీవీ వస్తుందమ్మా ఇక్కడ. ఓకేనా. 1000 రూపీస్ కొనుక్కోవడం వల్ల మనకి అదనంగా అప్పటికప్పుడే 300 ఫ్రీగా ఇచ్చేస్తున్నారు సామాన్లు. అలాగే ఇప్పుడు 2 నుంచి 14లో కొనుక్కోవడం వల్ల సిఎన్సి ఆఫరు 3000 పెట్టి కొనుక్కోవడం వల్ల ఏమొస్తుంది అన్నాను, 100 టీవీ వస్తుంది అన్నాను కదా. ఇదే 100 టీవీ 4 నెలలు కొనుక్కోవడం వల్ల 12,000 అవుతుంది. ఈ 12,000కి మనం కొనుక్కున్న మంత్లోనే మనకి ప్రతి నెల 3,000 వస్తువులు కొనుక్కుంటాం కదా. 3,000 వస్తువులకి 12,000కి ఎంత ఉంది, 300 ఎంతమ్మా, 3,600 అవుతుంది. అంతేనా. అంటే కొనుక్కునేటప్పుడే మనకి 300 చొప్పున 1000 రూపాయలు 300 చొప్పున సామాన్లు ఇచ్చేస్తున్నారు. అలాగే ఇక్కడ 3,600. అదే ప్రతి 4 నెలలకు ఒకసారి 5వ నెల మనకు ఫ్రీ వస్తుంది. ఎంత, 3,000 వస్తువులు ఫ్రీ రావడం వల్ల ఎంత అయిందమ్మా, ఇక్కడ 6,600 అయింది. 6,600 అయినప్పుడు మనం 600 తీసేద్దాం. ఎందుకంటే ఇక్కడ 10 to 20% డిస్కౌంట్ అని చెప్పాం కదా, అప్ అండ్ డౌన్ అవుతుంటుంది మనం కొనుక్కునే వస్తువులు బట్టి. ఇక్కడ ఎంత ఫ్రీ వచ్చింది, 12,000 కొనుక్కోవడం వల్ల 4 నెలలకి 6,000 ఫ్రీ వచ్చింది కదా. మనం 12,000కి 4 నెలలకి ఎంత కొనుక్కున్నట్టు, 6,000కే కొనుక్కున్నట్టు. ఇక్కడ 50% డిస్కౌంట్ కనిపిస్తుంది కదమ్మా, 50% డిస్కౌంట్ వచ్చినట్టే కదా. అంటే సిఎన్సి ఆఫర్లో 2వ తేదీన మాత్రమే కొనుక్కోవడం వల్ల మనకి 4 నెలలు కొనుక్కోవడం వల్ల 5వ నెల 3,000 వస్తువులు ఫ్రీ వస్తాయి. ఇది మనం ఇక్కడ సామాన్లు కొనుక్కోవడం వల్ల ఆదా అవుతుంది. ఓకే, ఆరోగ్యం ప్లస్ మనకి ఇక్కడ ఆదా అవుతుంది సామాన్లు కొనుక్కోవడం వల్ల. అదే మనం దీనినే ఒక 10 మందికి చెప్పడం వల్ల మనకి ఆదాయం కూడా వస్తుంది అన్నమాట. ఓకే, ఈ ఆదాయం ఎలాగొస్తుందంటే చెప్తాను. మనం ఇక్కడ సామాన్లు కొనుక్కొని మనం వాడడం వల్ల, యూజ్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల బాగుందని తెలిసే కదా. షేర్ చేయడం వల్ల ఒక 6గురికి షేర్ చేయడం వల్ల
ఇక్కడ వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, ప్లస్ ఈ ఆరుగురి చేత కొనిపించడం వల్ల మనకి ఒక మంత్లో ఆరుగురిని జాయిన్ చేయించడం వల్ల మనకి 1000 రూపాయలు వస్తుంది. అలాగే ఈ 1000 రూపాయలు పట్టుకొని తర్వాత మనం మీటింగ్ ఒకటి వీళ్ళ ఆరుగురిని పట్టుకొని మీటింగ్ చెప్పడం వల్ల నాకు 1000 రూపాయలు వచ్చింది ఆరుగురిని జాయిన్ చేయించడం వల్ల, ఆరుగురి చేత కొనిపించడం వల్ల అని చెప్పడం దానివల్ల వీళ్ళు కూడా తలొక ఆరుగురిని తెచ్చుకుంటారు. ఓకేనా? వాళ్ళు తలొక ఆరుగురిని తెచ్చుకోవడం వల్ల ఎంత అయింది? 36 మంది రెండో నెలలో. ఫస్ట్ మనం ఆరుగురిని తెచ్చుకోవడం వల్ల మనకి ఎంత వచ్చింది? ఈ ఆరుగురు కూడా 36 మంది తెచ్చుకోవడం వల్ల వీళ్ళకి 1000 రూపాయలు వస్తుంది. మనకి ఎంత వస్తుంది అంటే 10% 10,000 వస్తుంది. మన జీవితాంతంలోని ఈ ఆరుగురితో ప్రయాణించడం వల్ల ఒక 2 నెలలు చేయడం వల్ల కూడా 10,000 వస్తుందంటే బయట సిఎంఆర్లోని షాపింగ్ మాల్లోని వాటిలోని 10,000 కోసం ఎంతని కష్టపడుతున్నారు. ఉదయం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ 10 గంటలకి, ఉదయం 10 గంటలకు వెళ్ళిపోతారు, రాత్రి 10 గంటల వరకు ఆ 10,000 కోసమే కష్టపడుతున్నారు. అదే 10,000 ఇది ఒక 36 మందిని జాయిన్ చేయించి కొనిపించడం వల్ల మనకి 10,000 ఈజీగా వచ్చేస్తుంది. అది 1 మంత్లో చేయగలమా అనేది 2 మంత్స్లో చేయగలమా అనేసి అది మనం తేల్చుకోవాలి మన కెపాసిటీ బట్టి. తర్వాత అదే ప్రతీ నెల మనకి ఛాంపియన్స్ డే 2వ తేదీన జరిగినప్పుడు వీళ్ళు ఆరుగురిని మన ఆరుగురిని మనము కలిపి ఛాంపియన్స్ డే రోజు నాకు 10,000 వచ్చింది, నేను ఆరుగురిని తేవడం వల్ల మాకు 1000 రూపాయలు వచ్చిందని ఈ ఆరుగురు చెప్పడం వల్ల వీళ్ళకి ఇంకా ఆరుగురికి రాలేదు కాబట్టి వాళ్ళు కూడా మేము కూడా తీసుకురావడం వల్ల మాకు కూడా 1000 రూపాయలు వస్తుందని తలకు ఆరుగురిని తెస్తే 216 మంది అయ్యారు 3వ నెల. అప్పుడు ఈ ఆరుగురికి ఎంత వచ్చింది? ఈ ఆరుగురికి ఏమి రాదు, కింద 216 మందికి ఇంకా ఏమి రాదు. ఎందుకంటే వాళ్ళు 36 మందిని తీసుకొచ్చారు. 36 మంది తీసుకొచ్చారు అంటే వీళ్ళు 216 మందిని 36 మంది తీసుకొచ్చారు.